ఆశలు అంచనాలట. రేపే కేంద్ర బడ్జెట్ అట. సామాన్యుల నుంచి వ్యాపారాల వరకు ఎదురుచూపు. మరోసారి స్టన్ స్టడ్హండ్గా డిడక్షన్ అట. కోరుతున్న ట్యాక్స్ పేయర్స్ అట. ఈజీ ట్యాక్స్ రూల్స్పై వ్యాపారుల గంపెడు ఆశలట. క్రెడిట్ మద్దతు సహా నివారణ ప్రోత్సాహకాలు కోరుతున్న వ్యవసాయ ఎంఎస్ఎంఈలు. రేపు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్థిక పద్దుపై సామాన్యులలో మరోసారి ఆశలు చిగురుస్తున్నాయి. ఎన్నో అంచనలు సైతం ఉన్నాయి. సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు, ట్యాక్స్ పేయర్స్, రైతులు, ఎంఎస్ఎంఈలు సైతం భారీ ఆశలే పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. పన్ను వెసులుబాటును ట్యాక్స్ పేయర్స్ కోరుతుండగా స్టార్టప్స్ కంపెనీలు, పరిశ్రమలు ప్రోత్సాహకాలను ఆశిస్తున్నట్టు తెలుస్తున్నదట. కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆదివారమైన పద్దు ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ఇది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు 9వ బడ్జెట్. అంతర్జాతీయ అస్థిర పరిణామాలు ఒకవైపు, దేశీయంగా కొనుగోలు శక్తి, ఎంఎస్ఎంఈ, నిరుద్యోగం వంటి ఆర్థిక సవాళ్లు, సంస్కరణలు పర్వం కొనసాగుతున్న తరుణంలో వస్తున్న ఈ బడ్జెట్పై ఆశలు అంచనాలు ఎక్కువయ్యాయి. సామాన్యులు, వ్యాపారులు సహా అందరూ బడ్జెట్పై దృష్టి పెట్టారు. గత బడ్జెట్లో భారీగా ఆదాయ పన్ను ఉపశమనాలతో మధ్యతరగతి ప్రజలు సంబరపడ్డారు. ఈసారి ఈ కూడా అంతటి మార్పులు ఊహించకుండా స్టార్ట్ అండ్ డిడక్షన్ను 75,000 నుంచి 1,00,000కు పెంచుతారేమోననే ఆశతో ఉన్నారు. కొత్త పన్ను విధానంలో 75,000, పాత విధానంలో 50,000 స్టార్ట్ ఫండ్ డిడక్షన్ ఉంది. రోజువారీ ఖర్చులు, జీవన వ్యయం పెరుగుతుండడంతో దీన్ని 1,00,000కు పెంచాలని కోరుతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్, వృద్ధుల సంక్షేమం పైన సానుకూల ప్రకటనలు ఆశిస్తున్నారు. అలాగే ఇళ్ల నిర్మాణం కోసం తంటాలు పడుతున్న దిగువ మధ్యతరగతి ప్రజలు తమ కాలకు దన్నగా నిర్ణయాలు ఉండాలని కోరుతున్నట్లు, ముఖ్యంగా హౌసింగ్ లోన్, ముడి సరుకుల ధరలు తగ్గే నిర్ణయాలు ఉండాలని భావిస్తున్నారు. గ్రామీణ డిమాండ్ వినియోగం పెంచేందుకు బడ్జెట్ ప్రయత్నించాలని, అది అలా జరిగితే వ్యవసాయ రంగం, ఎంఎస్ఎంఈలకు ఊతం లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.